వ్యక్తిగతంగానే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను రెండు ఓకే. మనిషి కావాల్సింది డబ్బు ఒకటి. అవును. డబ్బుకు లొంగుతాడు, పదవికి లొంగి. అధికారంగా లొంగుతాడు. అవును. సో ఇప్పుడు డబ్బు అనేది నేను ఎప్పుడు డబ్బు చూసినాను ఆల్రెడీ. ఓకే. మనీ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నేను Right. పైసలు నిజంగా సంపాదించుకుంటే ఈ టైం నా బిజినెస్లో పెడితే 10 times నేను ఫోల్డ్ చేసుకుంటాను. అబ్సల్యూట్. నేను 10 times ఇప్పటివరకు సంపాదించుకుంటాను ఓకే. నాది కనుక. సో మనీ అనేది నేను మనీ చేసుకుని రాజకీయాలకు వచ్చిన ఓకే. నేను ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే రాజకీయాలకు వచ్చి పైసలు సంపాదించాలని అపవాదు రావద్దు అని అవును. రాజకీయాలకు రావాలి. డబ్బు రాత్రిపూట సంతోషం బతుకుతాం, బతికేది ఎన్ని రోజులు బతుకుతాం, ఏదో రోజు పోవాల్సిందే. మనం అందరం వీడి కింది మీదకి వచ్చినాయి, లీజ్ తీసుకుని వచ్చినాం ఈ భూమి మీదకి. ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్. పుట్టినోడు గిట్టక తప్పదు, గిట్టినోడు పుట్టక తప్పదు. దెర్ ఈస్ అ సైకిల్, ఇట్ హ్యాస్ టు గో త్రూ. మనం సావాల్సిందే, పుట్టాల్సిందే. కనుక కొందరు ముందు చచ్చిపోతారు, కొందరు ఎందరు చచ్చిపోతారు. అంతే. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ హౌస్ నాదంటే తప్పది, ఇది ఓన్లీ లీజుకున్నా నేను. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. కనుక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు అవసరమైన తర్వాత పైసల గురించి నేను లొంగే సమస్య లేదు, అన్యాయం చేసిన లేదు, గరీబుల దగ్గర ఆస్తులు సంపాదించుకునేది లేదు. కనుక నా కాన్స్టిట్యున్సీలో 100% అట్లాంటిది కానే కాదు. రెండు, అధికారం అంటే పబ్లిక్ నాకు అధికారం ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఎమ్మెల్యేని చేసేసిండ్రు. అధికారం కూడా నేను చూసేసిన. నేను చూడను, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, వేస్ట్ తిరుగుతున్నావు, పబ్లిక్ నిన్ను పట్టించుకోరని. అదే పబ్లిక్ ఇలా నాకు ఓటేసారు. ఎన్ని పరిస్థితుల్లో నన్ను మీరే అన్నారు, అమెరికా పోతాడు, ఉండడు, నాన్ లోకలు, ఇక్కడ చదువుకున్నాడు. కానీ నేను రపాలు చదువుకున్నా, అనే టీసీ ఉంది, స్కూల్ సర్టిఫికేట్ ఉన్నా, కానీ నేను పట్టించుకోలే. ప్రజల గురించి పని చేసుకుంటూ పోయినా. ఈ రోజు కూడా మీరు అడుగుతున్న కార్యకర్తలు కాదు, కానీ కార్యకర్తలు 100% నాతోని. నా మదన్ మోహన్ అంటే చాలా మందికి అది ఉంది, నేను అబద్ధం ఆడే వ్యక్తిని కాదు. రెండు, నేను ఒకరిని చీటింగ్ చేసిన కాదు. 26 ఏళ్ళ బిజినెస్ చేసిన. మీరు అమెరికాలో పోయి కూడా నా గురించి ఎంక్వైరీ చేయండి. నేను ఒకసారి మాట ఇచ్చినంటే మాట ఇచ్చి, ఒకళ్ళతో నాతో కాకపోతే నాకు కాలేదు అని చెప్తా. ఈ రోజు కూడా నా దగ్గర పేదోడు నా దగ్గరికి వస్తుంటే నేను మా వాళ్ళని కూడా తిడుతుంటా, ఊకి ఎందుకు తిప్పించుకుంటున్నారు, అయితే అని చెప్పండి, కాకపోతే. ఎందుకంటే వాళ్ళకి పాపం రావాలంటే 500 రూపాయలు బస్ కిరాయి కావాలి, హోటల్లో తినాలా, ఇలా రేట్లు పెరిగిన కరోనా తర్వాత అని నేను మా వాళ్ళని కూడా తిడతా. చెప్పండి ఏదో ఒకటి, ఇతను కాదు అని చెప్పు. వాళ్ళ జీవితం ఆల్టర్నేట్ చూసుకుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. నువ్వు రేపు రా, ఎల్లుండి రా, రేపు తీసుకురా అంటే వాడికి జిరాక్స్ కాపీ కూడా వాళ్ళకి బాధమే. ఇప్పుడు నీకు పైసలు నీకు ఫరక పడదు, 100 రూపాయలు 200 రూపాయలు. నువ్వు 40,000 జీతం సంపాదిస్తున్నావు, ఒక పిఏగా సంపాదిస్తున్నావు, వాళ్ళకి 250 రూపాయలు జిరాక్స్లు పెట్టాలంటే కూడా లాట్ ఆఫ్ మనీ, పెద్ద అమౌంట్. మరి వానికి ఎందుకు తెప్పించుకున్నావు, జిరాక్స్లు తీసుకురా అని. ఇంత సీరియస్గా నేను పర్టికులర్గా ఉంటాను నేను. ఎందుకంటే అందుకే ఇప్పుడు మీకు వీడియోలు చూసి చెప్తారు, సార్ దగ్గర పోతే అవుతుందా కాదా. కాకపోతే ఇదే రకమైన పరిస్థితులు 5 ఏళ్ళ దాకా ఉంటుందా? 100% నా క్యారెక్టర్లో చేంజ్. ఓకే. ఇప్పుడు నా క్యారెక్టర్ చేంజ్ కాదు. బికాజ్ నేను 20 సంవత్సరాలు కూడా ఎందరో కన్సల్టెంట్స్, ఎంప్లాయీస్ అమెరికాలో 15,000 H1s చేసిన, విచ్ ఇస్ ఆన్ గూగుల్, విచ్ ఇస్ ఆన్ రికార్డ్. నేను చాలా మందికి నా ఎంప్లాయీస్ పని చేసిన వాళ్ళు కూడా ఏ రోజు కూడా సాలరీ నేను ఎగ్గవట్లేదు. నేను ఇల్లు కుదోబెట్టిన రోజులు ఉన్నాయి. ఇల్లు కుదోబెట్టి అమెరికాలో ఒకటే తీసుకున్నాను. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నా శాలరీ తీసుకోకుండా నేను ఫస్ట్ ఎదుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకోవాలంటే కూడా ఆలోచించిన రోజులే. కానీ నా ఎంప్లాయీస్ మాత్రం నేను శాలరీ ఆపలేదు. ఈ రోజు కూడా భగవంతుని దయ వల్ల, నా తల్లిదండ్రుల దయ వల్ల, ప్రజల దయ వల్ల నాకు ఈ రోజు కూడా. అంటే రాజకీయాల్లో ఇంత హానెస్ట్ పర్సన్స్ కూడా ఉంటారా అని అనిపిస్తుంది సార్. ఇది మీకు ఎట్లా సాధ్యం అవుతుందని? ఇక సాధ్యం అంటే ఇప్పుడు మనం రాజకీయ నాయకుడు అంటే నా ఫ్రెండ్స్ కూడా అమెరికన్ CEOs వాళ్ళు కూడా ఏంటంటే ఇండియన్ పొలిటీషియన్స్ అంటే ఆల్ లైస్ అంటారు, అబద్ధాలు. దాన్ని మనం కూడా మార్పు కోసం మదన్ మోహన్ అనే స్లోగన్ తీసుకొచ్చాం. సో మీకు చూడండి, ఇప్పుడు మీరు చూడండి, ఏ కాన్స్టిట్యున్సీలో కూడా బోర్ లేదు. నేను ఒకటే రియలైజ్ అయినా, నాకు ఎండలు వస్తున్నాయి, నాకు అర్థమైపోయింది, నీళ్ళు లేకపోతే ఘోరమైన పరిస్థితి. 2-3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టిన. ఫస్ట్ టైం ఒక CEOగా, ఒక ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీలో ఎల్లారెడ్డి పుట్టినప్పటి నుంచి అసెంబ్లీలో అంత ఖచ్చితంగా ఎవరు మాట్లాడలేదు ఎల్లారెడ్డి గురించి. ఫస్ట్ టైం కలెక్టర్ నుంచి మొదలు పెడితే అందరిని పిలిచి 500 మంది ఎంప్లాయీస్ని పిలిచి నా క్యాంప్ ఆఫీస్లో 2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని భోజనాలు పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి నేనేంది, నా పరిస్థితి ఏంది, నేను ఎందుకు ఎమ్మెల్యే, నన్ను ఎందుకు నమ్ముకొని వేసిండ్రు, ఇలా పొద్దున పోయేది గ్రామాల్లో తిరిగేది నేను, రాళ్ళు వేసేది నా మీద, రేపు పొద్దున అడిగేది అడిగారు. రేపు పొద్దున నేను ఉండేది కనుక, నేను రాజకీయ నాయకుడు కనుక నేను చాలా స్ట్రిక్ట్. మీరు అవినీతి చేసి 500 రూపాయలు 1000 రూపాయలు మీరు ఉన్నోని దగ్గర ఏమైనా తీసుకుంటే తీసుకోరు, కానీ గరీబోని ముడితిరంటే మాత్రం మీరు అవుట్ అవుతారు. మీరు 500 రూపీస్ తీసుకున్న, SAలు 500 రూపీస్ 1000 రూపీస్ తీసుకున్నా కానీ మీరు తట్టాబుట్ట జరుపుకొని నా కాలేజ్ నుంచి పోవాల్సిందే. నాకు పైనుంచి రికమెండేషన్లు చేస్తున్నాను. ఇంత క్లారిటీగా నేను ఎంప్లాయ్ చెప్పాను. నేను మైక్రో మేనేజ్మెంట్ చేయను, అంటే సూక్ష్మంగా చూడను, మ్యాక్రో రిజల్ట్ చూస్తానని చెప్పిన. నాకు సర్వీసెస్ పేదోడికి కావాలా. అంతలోపటి ఎలక్షన్ కోడ్ వచ్చింది.
ఎలక్షన్ కూడా తర్వాత డెఫినెట్గా 10 ఏళ్లుగా పాలించిన టీఆర్ఎస్ని పార్టీ అభ్యర్థిని కాదని చెప్పి ఈసారి మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రధాన స్థానమైనలో నిలబెట్టిరు అని అంటే ఆ ప్రజలకు ఏం కావాలనుకొని మిమ్మల్ని ముందు పెట్టిరంటే ఇక వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు ఆ సురేందర్ వాడు మోసం చేసిండు అంతకుముందు ఎమ్మెల్యేస్ ఉండే అవును ఈ మదన్ మోహన్ ఏమైనా చేస్తాడు చేస్తాడు మంచోడట అని నన్ను గెలిపించారు. కానీ ఇంకా ఆ మంచితనం ఇంకా ప్రూవ్ చేసుకోలేదా మీరు ఈ 4 నెలల్లో? 4 నెలలు చేసుకున్నారు. ఇప్పుడు పొద్దున ఒక వీడియో వచ్చింది, ఒక లంబడాయన అడుగుతాడు, మాది ట్రాక్టర్ పట్టుకుండు ఫారెస్ట్ వాడు, మేము పోతే సారు నెమ్మదిగా నంబర్ 1 మనిషి ఉన్నాడు, నెమ్మదిగా మాట్లాడాడు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, మాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ దగ్గర చెప్పుకున్నప్పుడు డాక్టర్ వినడానికో నీకు సగం రోగం పోతుంది, 50% రోగం పోతుంది, 50% పోతుంది నీకు. డాక్టర్ దగ్గర పోనీ నీకేం కాలేదు, ఎందుకు తొందరపడుతున్నావు, అందరూ టెన్షన్, ఫ్రాక్చర్ ఏం లేదు, చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది, అబ్బో పెద్ద ఫ్రాక్చర్ అయిపోయింది, నువ్వు నడవలేవు, కథం జీవితం అని చచ్చిపోతావు. నథింగ్, ఏమైంది నీకు అసలు, చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది, కావాలంటే 15 రోజులు 20 రోజులు నెల రోజులు బెడ్ ఉంటుంది, 4 గోళీలు ఇస్తుంది అని డాక్టర్తో మాట్లాడితే 50% మనకు ధైర్యం వస్తుంది. ఇలా ఎమ్మెల్యే వాళ్ళు, ఇప్పుడు నేను మా వాళ్ళకు కూడా అడుగుతాను, నాకు ఉద్యోగం లేదు సార్, అది లేదు సార్ అంటే, నేను మా డిహెచ్ఎంఓకు వాళ్ళకి ఫోన్ చేస్తే, సార్ మేము మెరిట్ ప్రకారం చేస్తున్నాం సార్, అరే మెరిట్ ప్రకారం చేస్తుంటే ఐఐటి స్టూడెంట్ వాడు మెరిట్లో వచ్చి పిల్లవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు, వాడు మెరిట్లోనే పోతాడు కదా. ఏదైనా కింద హెల్ప్ చేయమని గరీబ్ సార్ ఉద్యోగం ఇవ్వమని నా దగ్గరికి వస్తే నేను నీకు ఫోన్ చేస్తున్నా, అంతే కదా. ప్లస్ నా దగ్గరికి ఎందుకు వస్తాడు, టాప్ స్టూడెంట్ ఎంసెట్ ర్యాంక్ స్టూడెంట్ మెడిసిన్ వచ్చి పిల్లవాడు నా దగ్గరికి ఎందుకు, విల్ నాట్ కమ్ టు మై campus. Why will he waste his time? He will go and he'll study and he'll get his marks and he'll do it. Then why will you come to me? Then I am calling you, just you are telling me that merit మీద ఇస్తున్నా, and I understand merit మీద ఇస్తున్నా, కానీ గరీబ్ అని కూడా మనం చూసుకోవాలి కదా సార్ అని నేను మాట్లాడుతున్నాను మా ఆఫీసర్లతో. ఐ అండర్స్టాండ్ యూ గోయింగ్ ద పాలసీ అండ్ రూల్స్, గరీబ్ వాళ్ళకు కూడా మీరు ఎక్సైజ్ చేసి. సార్, ఒక ఎమ్మెల్యేగా హైదరాబాద్ నుంచి మీ నియోజకవర్గానికి వెళ్ళాలంటే పొద్దున్నే 8 గంటలకు బయలుదేరి నాకు తెలిసి రాత్రి 11:30, 12 వరకు కానీ మీరు ఇంటికి రాని పరిస్థితులు. ఈ సందర్భంలో బిట్వీన్ ఈ టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అనే సందర్భాలు ఏమన్నా మీకు ఎప్పుడన్నా కలిసిపోతే పరిస్థితులు ఉంటాయి? డెఫినెట్. ఎందుకంటే నేను కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే నాదేమైందంటే నాది వెరీ పెక్యులర్ లైఫ్ అయిపోయింది, నాది వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు నాలాంటి స్టోరీ మీకు దొరకదు, ఎందుకంటే నేను అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన కదా. సో ఐ హావ్ సీన్ ది వరల్డ్ ఆల్సో. ఆ టైంలో నేను కంపెనీ బిల్డ్ చేసేటప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పుడు అప్పుడే పెరిగిన వాళ్ళు ఎట్లా చేయిందో నాకు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే నేను ఒక ట్రావెల్ చేసి బిజినెస్ మీద పడ్డా. ఎప్పుడైతే మనీ వచ్చి ఒక స్టేబిలైజ్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ కానీ, నా వైఫ్ కానీ, మా చుట్టుపక్కల నా అసోసియేట్స్ కానీ, నా దగ్గర వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు రాజకీయాలు అవసరమా అని. మళ్ళీ రాజకీయాలు ఎప్పుడైతేనో నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 6:30, 7 o'clock లేస్తే రాత్రి 12 గంటల దాకా మనకు లేదు. సో అప్పుడు టైం స్పెండ్ చేయలేకపోయినాం, ఇప్పుడు లేకపోవడం అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒక పేదవాడికి న్యాయం చేస్తున్నాం అనేది ఒక్క సాటిస్ఫాక్షన్ మాత్రం మనకి. మొన్న ఏమైందంటే మొన్న మా ఫ్యామిలీ అందరం తిరిగింది కదా, అందరు తిరిగిన తర్వాత వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఆ పూర్తనం చూసి, గరీబ్తనం చూసి, ఒక 3 feet ఇల్లు రేకులు, ఆ 3 feet రేకులనే ఉండాలి, పైకి లేస్తే తలుగుతుంది, అలానే వంట వేసుకుని అట్లాంటి బతుకులు ఉన్నాయి. 3 feet రేకులు పైన రేకులు, ఆ 3 feetలలో ఉండాలి. కరోనా టైంలో 3 feet ఇంట్లో ఉన్నారు, 3 feet అంతే. సరిగా మనలాంటి వ్యక్తులు నిలబడలేదు. నేను పోయిన లోపలికి, నేను ఓన్లీ కూర్చోవాల్సి వచ్చింది. 6 ఉంటుంది. సో నేను నేర్చుంటే నాకు తలక తాగుతుంది. అందులో వంట చేసుకుంటున్నారు 4 అమ్మాయిలు, భర్త చనిపోయిండు, అది పరిస్థితి. ఇట్లాంటి బతుకులు మనం ఉన్నాయి. ఇది బంగారు తెలంగాణ. మన కేటీఆర్ సాబ్ చెప్పేది, మన హరీష్ రావు చెప్పేది బంగారు తెలంగాణ. ఏమనిపిస్తుంటారు సార్ అటువంటి పరిస్థితులు చూసి? అందుకే కదా ప్రజలు ఇంకా అందుకే కదా మీరు అసెంబ్లీలో నన్ను చాలా మంది అంటారు, ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ స్పీచ్ నాది, సెకండ్ రోజు మొత్తం ఫైర్ గా మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు, వాళ్ళు సీఎం గారు నన్ను నమ్మి ఇచ్చిండ్రు, ఫస్ట్ మైక్ నాకే ఇచ్చారు, ఫైర్తో మాట్లాడిన. మీరు నా వీడియో చూడండి, నేను డేటా ప్రకారం ఇచ్చిన ఇవాళ నేను ఒక ఎవిడెన్స్, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ను, వీళ్ళు ఎంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఒక స్పీకర్ ముందు ఒక ఎమ్మెల్యేగా నిలబడి మాట్లాడుతున్నా అంటే గొప్పతనం నా చదువు. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో, ఎర్రాబాద్ స్కూల్లో నాకు ఆ చదువు ఇచ్చి పట్టుకుని ఈరోజు ఇక్కడ ఉండగలిగిన. లేకపోతే అదే లేకపోతే నేను కూడా పంక్చర్ షాపుల్లో, లేకపోతే హోటల్లో పని చేసుకుంటా, లేకపోతే చిన్న జాబ్ చేసుకుంటా నేను ఉండేటోని కదా, ఎడ్యుకేషన్ నాకు లేకపోతే. మరి కానీ మీరు ఆ రోజు 16%, 14% బడ్జెట్ పెడితే మీరు ఎడ్యుకేషన్కి 6% పెట్టిండ్రు. మొత్తం 5,000 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కొలాప్స్ చేసిరు, డిస్ట్రాయ్ అయిపోయినాయి. వచ్చిన తర్వాత ఎంత అన్యాయం ఇది.
మీరు ప్రైవేట్ స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్కు డిఫరెన్స్ అమెరికాలో ఇలా గవర్నమెంట్ స్కూల్ పోవాలని తాతాలు పడతారు. ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు దీనమైన పరిస్థితి. దీనమైన పరిస్థితి. ఒకప్పుడు మేము చదువుకున్న రోజులు ఉస్మానియా సీట్ రావాలంటే అది టాప్ పబ్లిక్ స్కూల్ అది ఉస్మానియాలో. ఉస్మానియా డిగ్రీ ఉందంటే ఇట్స్ నెంబర్ 1 డిగ్రీ. ఇప్పుడు ఉస్మానియాలో అంటే ఏం లేనాడు పనికి రానాడు ఉస్మానియా పోతున్న స్టేజ్ తీసుకొచ్చి ఇవ్వాలి. మీరు బ్రాండ్ తీసుకొచ్చి కింద పైన ఇంత ఉస్మానియా బ్రాండ్ తీసుకొచ్చి కిందేసి పడేసారు. మీ ఎడ్యుకేషన్ ఓయూలో కూడా జరిగిందా సార్? నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఓకే, రాజేంద్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ.